పార్టీలో ఉన్నా పార్టీలో లేకపోయినా అధినేత అంటే ఇప్పటికీ ఇష్టమే. అధినేతను ఎవరైనా పల్లెత్తి మాట అంటే నిజంగా బాధ కలుగుతుంది, సహించలేనంత కోపం కూడా వస్తుంది. ఎవరా మనిషి, ఏంటి కథ? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు పార్లమెంట్లో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత హోదాలో ఉంటూ ప్రత్యర్థులు వైఎస్ జగన్ పై పల్లెత్తు మాట అన్నా కూడా అంతకు 10 కౌంటర్లు వేసినారు. జగన్మోహన్ రెడ్డి గారిపై చీమ చిట్టుకుమన్న విజయసాయి రెడ్డి గారు ఢిల్లీ వేదికగా గగ్గోలు పెట్టేవారు. ఇప్పుడు తన మాజీ పార్టీ ఎంపీలపై అలాంటి సటైర్లు వేశారు ఆయన. గత ఏడాది ఎంపీ పదవికి, పార్టీకి, రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన విజయసాయి రెడ్డి మళ్ళీ తాజాగా తెరపైకి వచ్చి రాజకీయాల్లో కొనసాగుతానని యూటర్న్ తీసుకున్న సంగతి మనకు తెలిసింది. అందుకు తగ్గట్టుగానే ఇవాళ రాజకీయ విమర్శలకు దిగారాయన. నిన్న రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ రూపొందించిన విభజన చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టడం, ఈ చర్చల్లో బిల్లుకు మద్దతిచ్చిన కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ జగన్ పై తీవ్ర విమర్శలకు దిగారామె. అప్పట్లో జగన్ను అమరావతి అంటావా, కమరావతి అంటావా అని తాను నిలదీసినట్లు తెలుగులో గుర్తు చేసుకున్నారు. అప్పట్లో జగన్ వైఖరిని తాము ఎలా వ్యతిరేకించామో చెప్పుకునేందుకు రేణుకా ఇదిగో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే రేణుకా చౌదరి ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు సభలో ఉన్న వైసీపీ ఎంపీలు మాత్రం స్పందించలేదని, ఆ తర్వాత బయటకు వచ్చి రేణుకా చౌదరి వ్యాఖ్యలను ఖండించలేదు. దీనిపై విజయసాయి రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆయన ఈ మేరకు వైసీపీ ఎంపీల వైఖరిని ప్రశ్నిస్తూ ఓ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఇందులో ఆయన సాక్షాత్తు వైసీపీ పార్టీ అధ్యక్షుడి పైన రాజ్యసభలో ఒక కాంగ్రెస్ ఎంపీ ఇలా నోరు బారేసుకుంటే వైసీపీ ఎంపీలకు చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదా? అడ్డుకోరా, ఖండించరా, మౌన ప్రేక్షకులారా మీరేమైనా అంటూ విజయసాయి రెడ్డి సూటి ప్రశ్నలు సంధించారు. ఈ ట్వీట్కు రేణుక రాజ్యసభలో మాట్లాడిన వీడియోను ఆయన జత చేయడం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక్కడ ఒక విషయం క్లారిటీగా వచ్చింది. ఏంటంటే అంటే రేణుకా చౌదరే కాదు, ఎవరేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పటికీ కూడా విజయసాయి రెడ్డి గారి మనసులో మంచి స్థానం ఉందన్నట్టు. పల్లెత్తు మాట అంటే కూడా విరుచుకు పడతానని, త్వరలో జగన్మోహన్ రెడ్డి గారి వద్దకు మళ్ళీ చేరుతానని, త్వరలో జగన్మోహన్ రెడ్డి గారి నేను చేరాల్సిన అవసరం ఎంతవరకు ఉందనేది కూడా ఇదిగో ఆయన మాట్లాడుతున్న ఈ లాజిక్లోనే కనబడుతుంది. బహుశా వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే పార్టీ కానీ ఆహ్వానం మేరకు ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు మళ్ళీ పార్టీలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అనే సంకేతాలు కూడా వినబడుతున్నాయి. ఇక ఒకప్పుడు వైసీపీలో కీలకంగా వ్యవహరించి అనంతరం ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయాక దూరమైన ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు రోజుకో విషయాన్ని ఆయన బయటపెడుతున్నారు. హిందుత్వ అంశాలతో పాటు కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపైన కూడా, ఇరాన్ వార్ పైన కూడా విజయసాయి రెడ్డి గారు తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా ట్వీట్లు చేస్తున్నారు. ఓ రకంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ షాకింగ్ ట్వీట్లు కూడా పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోల్ ధరలు చాలా ఎక్కువగా ఉండటాన్ని ఇటీవల ఆయన ప్రశ్నించారు. ఇందులో దేశంలో ఇతర రాష్ట్రాల పెట్రోల్ ధరను ఆయన ప్రస్తావించారు. వాటిలో లేని పెట్రోల్ ధరలు మనకు ఎందుకని ఆయన ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటన్న ఆయన కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ లీటర్ పెట్రోల్కు 108.35 చొప్పున అత్యధిక పెట్రోల్ ధరలు ఉండటంతో ఎలాంటి లాజిక్ లేదని విజయసాయి రెడ్డి గారు ఇక్కడ ఈ లాజిక్ని చెప్పారు. ధనిక రాష్ట్రమైన గుజరాత్లో లీటర్ పెట్రోల్ ధర 94.49, పేద రాష్ట్రమైన యూపీలో 94.69 ఉంటే, దాదాపు సమాన ఆర్థిక స్థితి గల రాష్ట్రమైన మధ్యప్రదేశ్ 106 ఉంటే, మన రాష్ట్రంలో ఏకంగా ఎంత ఉందో మీరు చూస్తున్నారు, 108 చిల్లర. ఏదేమైనా పొరుగు రాష్ట్రాల్లో ఇంధనం నింపుకుంటున్న ప్రజలు ఇక్కడ మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బంది అవుతుందని, పరిస్థితులు ఎలా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను పీడిస్తూనే కూటమి ప్రభుత్వం పరిపాలన ఉంది అంటూ కూడా బల్లగుద్ది విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా, కూటమికి వ్యతిరేకంగానే తన ప్రయాణం ఉంటుంది అనే దానికి ఇదిగో ఇవన్నీ కూడా ఉదాహరణలుగా కనబడుతున్నాయి. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని పార్లమెంట్ సభలో రేణుకా చౌదరి రెచ్చిపోయి మాట్లాడుతుంటే మౌనంగా ఉన్న మీరు అసలు ఏంటి మీరు అంటూ కూడా ఎంపీలపై ఆయన విరుచుకుపడ్డారు. ఏదేమైనప్పటికీ కూడా ఆన్ డ్యూటీ, ఆఫ్ డ్యూటీ, డ్యూటీలో ఉన్నా డ్యూటీలో లేకపోయినా విజయసాయి రెడ్డి గారు జగన్ రక్షణకు, జగన్ సంరక్షణకు లోటు రాకుండా చూసుకుంటున్నారనేది కూడా ఇక్కడ లోపల గుసగుసలు.